తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ వాడకం అనర్థమని చెప్పినా వినకపోవడం దారుణమని, ప్లాస్టిక్ నిషేధాన్ని చిత్తశుద్దిగా నిర్వర్తించాలని భీమవరం ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేధ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలల నుంచే ప్లాస్టిక్ నిషేధంపై మార్పు రావాలని, తమ పాఠశాల విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజెబుతామని అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం సామాజిక బాధ్యత అని, ప్రతి వార్డులోనూ ప్రతి పాఠశాలలోనూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పాఠశాలలో ప్లాస్టిక్ రహిత సమాజంపై పోటీలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో 35వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ కొప్పినీడి బాబీ, మున్సిపల్ సెక్రటరీలు జేడీఎల్ కృష్ణకుమారి, డి ఆదిలక్ష్మి, బి పావని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్లాస్టిక్ బ్యాన్ నిషేధం అంటే ప్లాస్టిక్ని తరిమికూడదు అనే కాన్సెప్ట్ మన జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరంలో మనం ఇచ్చిన ఈ కార్యక్రమాలని జిల్లా చూసి పాటించాలి, జిల్లాని చూసి అలాగే స్టేట్ పాటించుకునే ఒక సదావకాశం ఈ భీమవరం పట్టణంలో ప్రతిరోజు ఒక వార్డుని ఎన్నిక చేసి ఒక స్కూల్ ఇన్స్టిట్యూట్ ద్వారా దీన్ని మనం ఫార్వర్డ్ చేసుకుంటూ ఎలా మా పెద్ద ఆయన రంగసాయి గారు, అలాగే మన అల్లుడు శ్రీను, మన ఈ 35వ వార్డు ఇన్ఛార్జ్ గారు కొప్పినేని బాబీ గారు, అలాగే ప్రసన్న కుమార్ మీడియా, అలాగే ఇతర పెద్దలు, ఇక్కడ స్కూల్ యాజమాన్యం, అలాగే ప్రిన్సిపాల్ గారు, అలాగే స్టూడెంట్స్, మీడియా వారికి, అలాగే ప్లాస్టిక్ నిషేధం అనే ఒక మంచి కార్యక్రమాన్ని భీమవరం మున్సిపాలిటీ వాళ్ళ ఆధ్వర్యంలోనూ అలాగే మా ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలోనూ ఈరోజు చేసుకుంటున్నాం. అంటే యాక్చువల్గా ఇది ఈ రోజు చేసుకోవాలి, రేపు చేసుకోవాలి అనేది కాదు, ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు అంటే మనం అందరం చేద్దాం అనేది కాకుండా నేను మొదలు పెడితే నాతో పాటు మిగతా వాళ్ళు, అలాగే నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని చేస్తే మొత్తం పర్యావరణాన్ని అంతా కాపాడిన వాళ్ళు అవుతాం. తద్వారా భావితరాలకి మనకి మన భావితరాలు పూర్వతరాలు వాళ్ళు ఏమి ఇచ్చారో అది మనం భావితరాల వారికి జాగ్రత్తగా అందజేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. అందరం ప్లాస్టిక్ నిషేధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లాస్టిక్ నిషేధించాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఈ నానుడు ఉంది. కానీ ఏమైనా మనం ప్లాస్టిక్కే వాడతాం. ఎందుకంటున్నారు? ఇండియా ఏంటంటే ఎవరు చెప్పింది మనం చేయకూడదు అనే పాలసీలో ఉంది మన ఇండియా ప్రజలంతా కూడా. రోడ్డుపై ఎడం పక్కన నడవమంటే కుడి పక్కనే వెళ్తాం, రోడ్డు మీద ఉమ్మ ఏంటంటే ఇక్కడే వేస్తాం. అమ్మ బాలికలారా, మీరు భావి తరాల్లో మరి భావి పౌరులు, మీరు ఎటువంటి పరిస్థితులను కూడా ప్రభుత్వ నిబంధనలు మనం పాటించాలి. మరి ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. భీమవరం పురపాలక సంఘం మరియు జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి గారు, అలాగే జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గారు దీనికి ఆధిపత్యం వహిస్తున్నారు. దీన్ని ప్రతి వారలా కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఇంట్లోనూ కూడా తెలియజేసుకోవాలి. ఎందువల్లంటే బాల్యం నుంచి విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమం చేయటం వల్ల వాళ్ళలో చైతన్యం వస్తుంది. భావితరంలో ఈ ప్లాస్టిక్ పోతున్న ఉద్దేశం మీద ఆదిత్య స్కూల్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదిత్య కృష్ణరాజు గారికి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, స్టాఫ్ అందరూ తెలియజేస్తూ మరి ముఖ్యంగా మున్సిపాలిటీ వారి కార్యక్రమం చేస్తారు. అయితే ఎవరిలో ఒకళ్ళు పెళ్లి నెలలో గంట కడతారు, మిగతా వాళ్ళంతా దాన్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు చేస్తున్నారులే, వెళ్ళిపోతున్నారులే, వ్యాలీ చేశారు అని అంటున్నారు. అలా కాకుండా ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం. ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. మరి రాబోయే రోజుల్లో మనం ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే ఎప్పటి నుంచే కూడా ప్లాస్టిక్ నిషేధంపై మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి మరి పర్యావరణం రక్షించుకునేటువంటి భాగంగా భీమవరం పురపాలక సంఘం, అలాగే భీమవరం ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఈరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు, అలాగే వ్యాపారస్తులు, అన్ని రంగాల వారికి కూడా అవగాహన కలిగిస్తూ పూర్తిగా ప్లాస్టిక్ కవర్లని మనం ముందుగా వాటర్ మానివేసి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకుండా భీమవరం 2వ పట్టణంలో ఉన్నటువంటి ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఆదిత్య పబ్లిక్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అవగాహన ర్యాలీ విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
నాటక సాహిత్య రంగాల అభివృద్ధికి అనుక్షణం ఆకాంక్షించే కళా తపస్వి భగవాన్ అని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు, న్యాయవాది రాయప్రోలు శ్రీనివాసమూర్తి, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, శోభన్ బాబు సేవా సమితి సభ్యుడు బట్టిప్రోలు శ్రీనివాసరావు, కేజీఆర్ఎల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ కట్రెడ్డి సత్యనారాయణ, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు అన్నారు. ప్రముఖ ఆడిటర్ చైతన్య భారతి వ్యవస్థాపక అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ పుట్టినరోజు వేడుకలను భీమవరం హెరిటేజ్ టవర్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైతన్య భారతి నాటక పరిషత్ ద్వారా ఎన్నో నాటకాలను భీమవరంలో ప్రదర్శించి కళాకారులను సత్కరించడం గొప్ప విశేషమని అన్నారు. భగవాన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. భగవాన్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేదే నాటకాలు, సాహిత్యాలేనని, కవులు, సాహితీవేత్తలు తమ రచనలతో ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన నాటక రంగంలో పద్య నాటకాలు, పౌరాణిక, సాంఘిక నాటకాలు, రంగస్థల నాటకాలు, రేడియో నాటకాలు సమాజంపై ఒకప్పుడు ప్రభావం చూపేవని, ప్రస్తుత దుస్థితి వేరేగా ఉన్నాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో కృత్తివెంటి సత్యకుమార్, పేరుచెల లక్ష్మణవర్మ, కనగర్ల రామకృష్ణ, పెన్నాడ శ్రీనివాస్, మానాపురం సత్యనారాయణ, బాను ఆర్ట్స్ బాను, చిక్కాల బాబ్జీ, గంట్ల ప్రసాద్, సుబ్బరాసు, తాటిపాక ఉదయ్, రాకేష్, సుబ్బారావు, ఇతర సేవా సంఘాల సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. నాటక పరిషత్ అధ్యక్షులు శ్రీ రాయపూర్ భగవాన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ముందుగా ఆయనకి మా కుటుంబ చైతన్య భారతి నృత్య నాటక పరిషత్ తరఫున అందరి తరఫున ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భగవాన్ గారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవాన్ గారి పుట్టినరోజుని శ్రీనివాసమూర్తి గారు, అలాగే శ్రీనివాసమూర్తి గారి బర్త్డేని భగవాన్ గారు సెలబ్రేట్ చేయడం ఆనవాయితీగా గత ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది జీవితాంతం కొనసాగుతుందని చెప్పని అంతకుముందే అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ భగవాన్ గారికి ఆయుష్, ఔశ్వర్యాలు మరియు ఈ కార్యక్రమాలు పుట్టినరోజు చేసుకోవాలని చెప్పని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. మంచితనానికి, స్నేహానికి మారుపేరైనటువంటి భగవాన్ గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఆయనతో పాటు ఆయన సోదరులకి, ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసమూర్తి గారికి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అందరితో పాటు పాలు పంచుకున్నందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నమస్కారం. మాకు గురు సమ్మానులైన రాయప్రోలు భగవాన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చైతన్య భారతి అధ్యక్షులు అయినటువంటి రాయప్రోలు భగవాన్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కుటుంబ సభ్యులకు కానీ లేదా ఆయన మిత్రులు అందరికీ కూడా మరి ఈనాటి కార్యక్రమంలో ఇంత దిగ్విజయంగా జరగడానికి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటాం. 64వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులకి అలాగే మిత్రులకి, చైతన్య భారతి కుటుంబ సభ్యులకి అందరికీ, ఇక్కడ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాయప్రోలు భగవాన్ గారి పుట్టినరోజుకి సందర్భంగా మరి క్రమశిక్షణకి మారుపేరు, నీతి నిజాయితీలకు మరి వారి యొక్క ప్రస్థానం, వారు ఈ చైతన్య భారతి నాటక కళా పరిషత్తుకి తన లైఫ్ని అంతా కూడా సాక్రిఫై చేసి ఈరోజు నాటక రంగాన్ని నిలబెట్టి ఈ కళలు పోషించడానికి చాలా పాత్ర పోషిస్తున్నారు. అటువంటి వారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సాహితీ పోషకుడు, అలుపెరగని యోధుడు మా రాయప్రోలు భగవాన్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందిస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ముందుగా నా శుభాభినందనలు, శుభాకాంక్షలు, స్వాగత మందారాలు. చాలామంది జన్మదినం అనగానే పెరుగుతుంది వయసుని అనుకుంటారు, కానీ తరుగుతుంది ఆయువు అని ఎందుకు అనుకోరు అనే పాట ఉంది మనకి. నేను ఏమంటానంటే, తరిగిపోయేదాని గురించి ఒకచే కంటే మన డైరీలో ప్రతి పేజీని ఒక పరిమళమైనటువంటి ఇంకుతో, పాయసం లాంటి మధురమైనటువంటి అక్షరాలతో మనం ఏదో చేస్తూ చక్కగా దాన్ని నింపుకుని దాన్ని ముందుకు కొనసాగించడం మంచిది కదా అనుకుంటాను నేను. అంటే ప్రతిరోజు మనం ఏమి సాధించాం, ఏదో ఒకటి చేయాలి, మంచి సాంఘిక సంక్షేమ ఇలాంటి కార్యక్రమాల్లోనూ వీటిలో మనం నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటూ దాన్ని మనం ఇలాగ చేసుకోవచ్చు కదా అని నేను నా అభిప్రాయం. అంతేకాదు, ఇట్లా అందరూ రావడం వల్ల
చక్కటి శుభాశీస్సులు శుభాకాంక్షలు అందడం వల్ల అభివృద్ధికి ముందుకి భవిష్యత్తు బాగుంటుందనేది కూడా ఈ చేసుకోవడంలో ఉద్దేశం. నిజంగా నా వరకు నేను చాలా అదృష్టవంతుని. మా సీతారామ శాస్త్రి పద్మావతి పుణ్య దంపతులకి జన్మించడమే మొదటి అదృష్టం. తర్వాత వారు ఇద్దరూ కూడా అన్ని సమపాలలో ఏది మిస్ అవ్వకుండా అన్నీ ఇచ్చారు. నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నా అదృష్టం ఏంటి అంటే, ఇందాక అదృష్టం ఉంది నేను చెప్పాను, పేమెంటు శాలరీ దీంతో చూసుకోరు. నా డ్రైవర్ కూడా ప్రేమ పంచుతాడే కానీ ఎంత ఇస్తున్నాడు వీడని చూడడం. మా స్టాఫ్ నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు నన్ను ప్రేమగా అభిమానంగా వాళ్ళు చూసుకుంటారే తప్ప వీడు ఏది ఇచ్చిన శాలరీకి మనం అనేది కాదు. అట్లా నా చుట్టూ ఉండే వాళ్ళందరితో కూడా నేను ఆ ప్రేమని ఆప్యాయతని పొందగలిగేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అందుచేత నేను చాలా అదృష్టంగా ఉన్నాను. అందువల్లే ఇలా పుట్టినరోజు ప్రతి సంవత్సరం భవిష్యత్తుకి నాకు ఇంకా మంచిగా ఆనందంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉల్లాసంగా నేను జీవించడానికి మీవన్నీ కూడా ఆశీస్సులే నాకు కారణమని భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన మందరాలు తెలియజే. ఉపాధ్యాయుడిగా వృత్తిలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశేష ప్రతిభ కలిగి డాక్టరేట్ పొందిన గాదిరాజు రంగరాజు మాస్టర్ అభినందనీయులని గృహ విజ్ఞాన శాస్త్రం సైంటిస్ట్ డెబోరో మెస్సియానా అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం చెరువుగట్టుపాలెం ప్రాథమిక పాఠశాలలో బుధవారం గాదిరాజు రంగరాజు మాస్టర్ను పాఠశాల గ్రామస్తులు సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ముక్కు వెంకట సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మెస్సియానా మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రజలను చైతన్యపరుస్తూ నాటకంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ కన్నెగంటి రూత్ కళ, మాజీ సర్పంచ్ కౌరు కోటేశ్వరరావు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పాలతీర్థపు నరసింగరావు, పాఠశాల హెచ్ఎం పులిదిండి సత్యం, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పద్మ, మాజీ చైర్మన్ శ్రీలక్ష్మి, అంగన్వాడీ టీచర్ లలిత, అంజమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు. గాదిరాజు రంగరాజు మాస్టర్ గారు డాక్టరేట్ సాధించిన సందర్భంగా ఈ విధంగా సన్మానం చేసుకోవడం ఎంతో సంతోషం. గాదిరాజు రంగరాజు మాస్టారు మొదటి నుంచి కూడా మాస్టర్ అయినప్పటికీ అనేక రంగాల్లో ఎంతో మంచి కళను చూపిస్తూ పిల్లలకి చాలా అంకిత భావంతో పనిచేస్తూ పిల్లల విషయంలో ఆయన పనిచేస్తున్న ప్రతి స్కూల్లో కూడాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతగానో పిల్లల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతూ వచ్చారు. ఈ విధంగా ఆయనకి ఇంత వయసు అయిపోయినా కూడా డాక్టరేట్ సంపాదించాలి అనే దాంతో ఆయన మళ్ళీ చదువుకుని దాన్ని సాధించారు. ఇంకా రిటైర్ అయిపోయినా కూడా సార్ ఆ విధంగా నేర్చుకున్నారంటే ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక దాంట్లో బిజీగానే ఉంటారు. సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, సంఘ సమాజాన్ని ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఆ విధంగా ఉంటూ ఉన్న మాస్టర్కి చాలా అభినందించదాయక విషయం అది. ఇటువంటి పనులు ఎప్పటికీ కూడా చేస్తూ ఉండాలని నాకు ఈ సత్కారం చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అనేది నేను నమ్ముతాను. మరి నేను పదవి విరమణ చేసినా కూడా మైసూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడానికి కారకులు కీర్తిశేషులు మంతిన సూర్యనారాయణ రాజు గారు, అదేవిధంగా మా గైడు ప్రొఫెసర్ డీన్, మా యూనివర్సిటీకి డీన్ అయిన రామనాథం నాయుడు గారిని తప్పనిసరిగా స్మరించుకోవాలి. అలాగే నాకు ఈ జన్మిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే నా భార్య, నా పిల్లలు అందరూ కూడా నేను డాక్టరేట్ పొందడానికి సహకరించారు. అలాగే నేను అనేక పాఠశాలలో పనిచేసినా కూడా ఎక్కడా కూడా నాకు గ్రామస్తుల సహకారం చాలా ఎక్కువగా ఉండేది. అందుకని ఒకే చోట 10-15 సంవత్సరాల వరకు పనిచేయడం జరిగింది. కేవలం ఒక సంవత్సరం లోపే ఉండి జడ్బిహెచ్ హై స్కూల్లో ప్రమోషన్ మీద వెళ్ళి సోషల్ బీఈడిగా అక్కడ పదవి విరమణ చేయడం జరిగింది. మరి పాఠశాలకి నన్ను పిలిచి చక్కగా ఈ సత్కారం చేసినందుకు ముందుగా సత్యం గారికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు సన్మాన గ్రహీత డాక్టర్ గాదిరాజు రంగరాజు గారికి మా లయన్స్ క్లబ్ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు, ఆయన మంచి నటుడు, మంచి రచయిత, మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి, వీటన్నిటిలో కూడా మరొక్క అదనపు డాక్టరేట్ తీసుకోవాలని కోరుకుంటూ
రాబోయే రోజుల్లో ఆయన మరింత అధిరోహించాలి మంచి ఉన్నత శిఖరాలని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. గాదిరాజు రంగరాజు గారికి మైసూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం అనేటువంటిది ముదాహం. మరి రంగరాజు గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లల్ని తీర్చిదిద్దడంతో పాటుగా సమాజ హితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండటం అనేటువంటిది ముదాహం. మరి ఈ సందర్భంగా ఈ చెరుగట్టు పాలెంలో జరిగినటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని రంగరాజు గారిని అభినందించడం జరిగింది. ఇలాంటి డాక్టరేట్లు ఇంకా అవార్డులు ఎన్నో తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. బీసీ వెల్ఫేర్ ఆల్ ఇండియా అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నరమామిడి గంగారాం ఆధ్వర్యంలో న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా వెనుకబడిన వర్గాల వారికి న్యాయవృత్తి ద్వారా న్యాయస్థానంలో ఉచితంగా వాదనలు, ఉచిత సలహాలు అందిస్తూ న్యాయవాదిగా సేవలందిస్తున్న బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు సూరిశెట్టి కల్పన్ను సంఘ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ భారతదేశ తొలి రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ ప్రముఖ న్యాయవాది బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవార్థం డిసెంబర్ 3వ తేదీన న్యాయవాదుల దినోత్సవం జరుపుకుంటామని, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే సమాజంలోని పేద వెనుకబడిన తరగతుల వారికి ఉచితంగా న్యాయవాదులు సేవలందించినప్పుడే చట్టాలు అమలవుతాయని, తమ పరిధిలో బీసీ సంఘం ద్వారా న్యాయ విభాగంలో ఉచిత సేవలు అందిస్తున్న మహిళా విభాగం అధ్యక్షురాలు సూరిశెట్టి కల్పనకు చంద్రునికి నూలుపోగుల చిరు సత్కారం అందించామని తెలిపారు. ఈరోజు న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే మా బీసీ సంఘంలో ఉన్నటువంటి న్యాయవాదులకి అందరికీ కూడా, మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరికైనా అడ్వకేట్స్ అందరికీ కూడా న్యాయవాదుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా బీసీ సంఘంలో ఉన్నటువంటి మా బీసీ లీగల్ సెల్లలో ఉన్నటువంటి జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి, అలాగే జనసేన లీగల్ సెల్లలో ఉన్నటువంటి సూరిశెట్టి కల్పన మేడం గారికి ఇవాళ ప్రత్యేకంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఈ బీసీ సంఘంలో సమాజం పట్ల ఉన్నటువంటి సమస్యల పట్ల ఆవిడ పోరాటం కానీ, అలాగే బీసీలో వచ్చే సమస్యల పట్ల ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా ఆవిడ దగ్గరుండి అన్ని వ్యవహరించే తీరు కానీ మేము చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే మా ఈ 20 రోజుల్లోనే 5-6 కేసులు మా కళ్ళ ముందే ఆవిడ చాలా డీల్ చేసి వాళ్ళ సమస్యల పట్ల అన్నీ కూడా దగ్గరుండి వ్యవహారం చేసే తీరు మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అలాగే ఆవిడ ప్రత్యేకంగా రాత్రి అని పగలని కాకుండా ఏదైనా ఒక భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ, లేదా ఏదైనా పరస్పర ఇబ్బందుల వల్ల వచ్చిన కేసు వల్ల కానీ ఆవిడ చేసిన వ్యవహారం మాకు చాలా ఆశ్చర్యం కలిగించి చాలా సంతోషకరం అనిపించింది. అలాగే ఈ బీసీ సంఘంలో అడ్వకేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈవెన్ స్ఫూర్తిని తీసుకుని కొంచెం మా అందరికీ కూడా ఈ సంఘానికి అందరికీ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి, అలాగే బీసీ సంఘంలో ఆడవాళ్ళు ఏ సమస్య వచ్చినా ఆవిడ చేసే విధి విధానాలు కావచ్చు, ఆవిడ చెప్పే ఆలోచనలు కానివచ్చు, అలాగే ఆవిడ చేసే అడ్వైజింగ్ కానీ చాలా చాలా మంచిగా ఉంటుంది. అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా కల్పన మేడం గారికి మా ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చిరు సత్కారం అయితే జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. అలాగే మా అందరి తరఫున కూడా బీసీ సంఘాల అందరి తరఫున ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ న్యాయవాద సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా హ్యాపీ అడ్వకేట్స్ డే అండి. ఈ రోజున ఇలాగ నాకు సర్ప్రైజింగ్గా ఇలా ఏర్పాటు చేసిన మా సంఘ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేదాకా నాకు ఈ కార్యక్రమం ఉందని తెలియదు. ఇలా ఏర్పాటు చేసి నన్ను అన్ని విధాల తోడ్పాటుగా నాకు వెనకాలండి వెన్నుదండులుగా ముందుకు తీసుకెళ్తున్న గంగారాం గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే ఎప్పటి నుంచో మమ్మల్ని కోఆపరేట్ చేస్తూ ఇందులోకి మీరు రావాలి అంటూ పిలిచిన కన్నబాబు గారిని, అలాగే విజయ సావిత్రి గారిని, అలాగే వాసు గారిని అందరినీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్ కాటన్ పార్క్ లో ఘంటసాల 102వ జయంతి వేడుకలు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలో బంగారు, రజత పథకాలు సాధించిన చినమీరం అనాథాశ్రమం విద్యార్థులు. తేమ శాతం పేరుతో రైతులను మోసగించొద్దన్న రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. పెదవేగి మండలంలోని వంగూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.